5 తో ఎండ్ అయ్యేటువంటి డిజిట్స్ కి స్క్వేర్స్ సింపుల్ గా చెప్పేయచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మనకు 5 స్క్వేర్ తెలుసు. 5 స్క్వేర్ తెలుసు కాబట్టి మనం ఏం రాస్తాం? 25 అని రాస్తాం. రైట్, ఇది ఒకటి తెలుసు. ఇప్పుడు 15 స్క్వేర్ అంటే ఇది కూడా మనం టేబుల్లో నేర్చుకున్నాం కాబట్టి 225 అని రాస్తారు. ఓకే, సరే ఒప్పుకుందాం. ఇప్పుడు నెంబర్స్ పెరుగుతున్నాయి అనుకోండి, 25 స్క్వేర్ అని అనుకోండి, ఇది కూడా నేర్చుకున్నాం సార్ మేము రాస్తామనంటే రాయండి, నష్టమేం లేదు. 625 అని రాస్తారు. మరి 35 స్క్వేర్ ఇది నేర్చుకోలేదు కదా సార్ టేబుల్, అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ ట్రిక్ ను ఒకసారి గమనించండి. దీని ద్వారా ఇది మనం చేసేయచ్చు. ఈ అన్నిట్లో 5 లాస్ట్ డిజిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ 25 అనేది బరాబర్ వస్తాయి. కాబట్టి దీనికి కూడా లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 25 వస్తాయి. సో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ఫస్ట్ నెంబర్ ని దాని తర్వాత నెంబర్ తో మల్టిప్లై చేయాలన్నమాట. ఇక్కడ దీన్ని చూడండి, 1 తర్వాత వచ్చే నెంబర్ 2 కాబట్టి 1 తర్వాత వచ్చేటువంటి 2 తో 1 ని మల్టిప్లై చేస్తే 1 × 2 2 అవుతుంది కాబట్టి ఇక్కడ 2 రాసిన. 2 తర్వాత నెంబర్ 3 కాబట్టి 2 ని 3 తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది కాబట్టి ఇక్కడ రాసినాం. అండ్ 3 తర్వాత నెంబర్ 4 కాబట్టి 3 ని 4 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 12 వస్తుంది.